నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రమాణ స్వీకారం చేసిన వంకమతి రాము గారికి, ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశవరెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చిత్తశుద్ధితో పనిచేసిన ప్రతి నాయకుడికి కూడా ఇంటి దగ్గరికి పిలిచి ఈరోజు పదవులు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు కూడా పదవుల్లో అవకాశం ఇస్తూ అందరినీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు వంకమతి రాము గారు ఎన్పీకుంట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఇక్కడ పెద్ద ఎత్తున గడిచిన ఎన్నికల్లో మెజారిటీ రావడానికి కానీ, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుచడానికి కానీ చేసిన కృషిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఎంపీపీగా ఆయనకి గౌరవం ఇచ్చారు. మరి ఆయన మీద ఉంచిన ఈ బాధ్యతని చిత్తశుద్ధితో నిర్వహిస్తారని, మీ అందరికీ కూడా అండగా నిలబడతాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో మరింత పెద్ద మెజారిటీతో గెలిపించడానికి ఆయన కృషి చేస్తారని చెప్పి నమ్మకంతో ఆయన్ని మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో, మొదలు పెట్టారో, అవన్నీ కూడా మీ అందరికీ అందజేయడంలో ఈరోజు ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. మరి ఈరోజు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలంతా కూడా పాల్గొని ఆసరా 2వ కార్యక్రమాన్ని మనం ఒక ఉత్సవం లాగా జరుపుకుంటా ఉన్నాం. దసరా ఒక వారం రోజుల ముందే మనందరికీ కూడా దసరా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు ఈ రోజు గానీ మీ రుణమాఫీ గురించి ఊసెత్తలేదు చంద్రబాబు నాయుడు. చిట్ట చివరిలో ఎన్నికల ముందు మళ్లీ మోసం చేయడానికి పసుపు కుంకుమ పేరుతో 3 విడతలుగా 3,000 ఇచ్చి మళ్లీ మోసం చేసే కార్యక్రమం చేశారు. మరి ఆయన చేసిన మోసానికి వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ బి గ్రేడ్లను సి గ్రేడ్ నుంచి డి గ్రేడ్ కు పడిపోయి దాదాపుగా 100కి 18 సంఘాలు, 100కు 18 సంఘాలు దివాలా తీసిన పరిస్థితి తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు మీ పాదయాత్రలో మీకు అందరికీ కూడా మళ్లీ హామీ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు లాగా ఆయన తప్పుడు హామీ ఇవ్వలేదు. మీ రుణం మొత్తం ఎన్నికల తేదీ నాటికి ఏప్రిల్ 11, 2019కి ఉన్న రుణం మొత్తం 4 విడతలుగా మీ అకౌంట్లలో జమ చేస్తాను. మీ రుణాలు మీరు చెల్లించుకోండి, మీ సంఘాలను మీరు యథావిధిగా నడుపుకోండి. ఆ రోజుకి మీ పైన ఉన్న రుణం అంతా కూడా మేము 4 విడతల్లో ఇస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల రుణాలన్నీ కూడా 4 విడతల్లో ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు చొప్పున ఈరోజు 2 విడతల్లో జమ చేశాం. వచ్చే
2 సంవత్సరాల్లో మరో 2 విడతల్లో మొత్తం 25,000 కోట్ల రూపాయలు కూడా మీ అప్పు తీర్చే కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు సున్నా వడ్డీ కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కూడా మోసం చేసి సున్నా వడ్డీ ఇవ్వకపోతే ఈరోజు 2 సంవత్సరాలు కూడా చెప్పిన డేట్కి మీ అకౌంట్లలో సున్నా వడ్డీని కూడా జమ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవే కాదు ఇంకా చాలా హామీలు 2014 ఎన్నికల ముందు రుణమాఫీ, రైతుల రుణమాఫీ మొత్తం చేస్తానన్నాడు. మీ బంగారు బ్యాంకుల్లో ఉండే బంగారంతా వెనక్కి తెచ్చిస్తానన్నాడు. ఇంటింటికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి, ఇలా చెప్పలేనని హామీలు 600 పైచలకు హామీలు ఇచ్చి 5 సంవత్సరాలు కూడా మోసం చేసినాడు పరిస్థితి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఏదైతే వచ్చే ముందు మేనిఫెస్టోలో చెప్పారో కేవలం 2 పేజీలు. ఆ 2 పేజీల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా కేవలం 2 సంవత్సరాల్లోనే ఈరోజు నిజం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. రైతు రుణమాఫీ దాదాపు 1,00,000 కోట్లుంది. తప్పుడు హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వలేదు. కానీ రైతు భరోసా ద్వారా రైతులు ఆదుకుంటాను అని చెప్పి 50,000 రూపాయలు 4 విడతల్లో ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా ఈరోజు దాదాపుగా 62,000 రూపాయలు 5 విడతల్లో ఈరోజు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మరి 45 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు అవహేళన చేశాడు. ఆయన మీడియా 45 సంవత్సరాలకే ఏ విధంగా ఇస్తారు మీరని చెప్పి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఇప్పటికే 2 విడతలుగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల అకౌంట్లలో 18,750 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరము 4 విడతల్లో 75,000 రూపాయలు మీకు చేయూతగా ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలుపెట్టి 2 విడతలు పూర్తి చేసిన సంగతి మీరందరికీ కూడా తెలుసు అని చెప్పి సవినయంగా మనవి చేస్తా ఉన్నా.
मुखे आचमनीयम् आचमनीयं समर्पयामि औपचारिक स्नानम् आचरिष्ये ओमापोरिष्टामयो भुवः तारमूर्ध्ये तदा तनमहेरणाय तेजो वत्समुहूर्तमादेशेनः उदतेन मातरः तस्मादरङ्गममापो शिक्षया इदमुद श्रीराजराजेश्वरी देवताभ्योन्मः शुद्धोदकेन स्नानं समर्पयामि अथ वस्त्रात्तविमुष्टमालिकान् समर्पयामि उपवेदात्तविदुष्टमालिकान् समर्पयामि गन्धद्वारां दुरादष्टां निस्तपस्तां करीष्णीम् ईश्वरीं सर्वभूतानां तान्नोपये दिव्यपरिमलगन्धं समर्पयामि सचित्रचित्रं चितयन्तवस्मै चित्रचित्रतमं वजोधं चन्द्रं रयं परवीरं रहन्तं चन्द्रचित्रावृते वत्वारिद्रा कुङ्कुमचूर्णानि समर्पयामि आजनेते परायनेते धूर्वारोहन्तु पुष्पणे उदाचरुतरीकानि समुद्रस्य घ्रायणे अलङ्करणार्थं रक्षतानि समर्पयामि आवरणार्थं पुष्पमालिकानि अतः राजराजेश्वरी देवताभ्यो नमः। ओम श्री राजराजेश्वरी देवताभ्यो नमः। नाम पूजान्ते ओम त्रिपुराय नमः भोक्त्याय नमः ओम अन्तसाय नमः ओम अन्तरूपिण्ये नमः आकाराय नमः आकाररहिताय नमः ओम कालमृत्युजयापराय नमः ओम तत्त्वे नमः तत्त्वैत्ये नमः ताराय नमः त्रिवर्णाय नमः ओम ज्ञानस्वरूपिण्ये नमः ओम काल्याय नमः कराळ्ये नमः ओम कामेश्वराय नमः ओम श्रद्धाय नमः ओम सज्जाय नमः ओम अरुन्धते नमः ओम निर्विकल्पाय नमः ओम पूर्ववर्णाय नमः ओम धूम्रकर्ते नमः ओम धर्मकर्ते नमः ओम सीताय नमः ओम मातांगिन्ये नमः ओम मातंगिन्ये नमः ओम मेधाय नमः ओम मधुत्ये नमः भौर्ये नमः ओम भौर्ये नमः ओम भुवनाय नमः ओम अभयमात्रे नमः ओम अभयदाय नमः ओम भवसुन्दर्ये नमः
లక్ష్మీ వల్లభారంభాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈ దినం 5వ దినం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు శ్రీ వసంత వల్లభ స్వామి వారు కాళీయ మర్దన అలంకారంలో కనువిందు చేస్తున్నారు. కాళీయుడు అనేటువంటి సర్పం కాళీయుడు అనేటువంటి విషసర్పం ఆ యొక్క యాదవులను ఆ గోకులంలో ఉన్న ప్రజల్ని హింసిస్తూ ఉంటే ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి కాళీయుడిని మర్దన చేసి ఆ యొక్క సర్పాన్ని పారదోలి వీటిని అందరికీ పంచినటువంటి కృష్ణావతార వైభవం ఈ యొక్క భాగవత అవతార ఘట్టం ఈ దినం ఆవిష్కృతమైంది. వసంత వల్లభ స్వామి పనివిందు చేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ వెలిసి ఉన్న శ్రీ గురు నమః. హరి ఓం. స్వస్తి. మళ్ళీ యథావిధిగా 7 స్థానాలలో వాళ్ళు కోరుతున్నాం. బెంగాలీ వైస్ చైర్పర్సన్ దాన్ని బొకేతో మాధవి లలిత మహిళల కష్టాలను చూసి ఆ రోజే మీకు మన ప్రభుత్వం వస్తే మన చెల్లించడం జరిగింది. ఇప్పుడు రుణవేత చెల్లించడం జరుగుతుంది కనుక అతనికి మన మహిళల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మన కదిరి మహిళా సంఘ సభ్యులు మన గౌరవ సంతోషంగా ఉంది. కమిషనర్ మేడం గారిని సభను నడిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముందుగా అందరికీ గౌరవనీయులైన సీఎం గారు దాన్ని ఇచ్చినటువంటి హామీలో భాగంగా నవరత్నాల్లో భాగంగా మరి వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మన అనంతపురం జిల్లాలో 11,863 సంఘాలకి టోటల్గా అవుట్ స్టాండింగ్ అమౌంట్ 353 కోట్ల రూపాయలని మరి
వారికి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది అవుట్ స్టాండింగ్ అమౌంట్ని. దీనిలో భాగంగా మన కదిరి పురపాలక సంఘానికి సంబంధించి 954 సంఘాలకి ఈ ఎలిజిబిలిటీ రావడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా మొత్తం అమౌంట్ 23,64,00,000 మన కదిరి పురపాలక సంఘానికి సంబంధించి. దానిలో భాగంగా గత సంవత్సరం వైఎస్ఆర్ ఆసరా మొదటి విడతగా 5,86,00,000ని మనం మహిళా సంఘాల అకౌంట్స్లో జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేత. అదేవిధంగా రెండవ విడత కింద 7వ తేదీ రోజు 953 సంఘాలకి 9,404 సంఘ సభ్యులకి 5,96,00,000 రూపాయలని మరి జమ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము 7వ తేదీ నుంచి ఈ ఆసరా వారోత్సవాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కదిరి పురపాలక సంఘంలో ఉన్నటువంటి మహిళా సంఘాలతో అలాగే గౌరవ ప్రజాప్రతినిధులతో ఈ ఉత్సవాలు అనేవి జరపడం జరుగుతూ ఉంది. ఇచ్చినటువంటి అమౌంట్ని మరి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా మహిళా సంఘాలందరికీ కూడా తెలియజేస్తున్నాము. సభను పాత్రికేయ మహాశయులకు సభలను అలంకరించినటువంటి ఢాకరా అదే విధంగా రాష్ట్ర పరిస్థితి ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఆయన తన గుండె ధైర్యంతో తన అక్క చెల్లెలందరినీ ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తానని ఇచ్చిన మాట కట్టుబడి ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ ఆసరా అందించడం జరిగింది. మరియు తీవ్రమైన కరోనా విలయతాండవం చేసినప్పుడు కూడా ఆయన రాష్ట్రంలో బలమైన వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మెడిసిన్స్ అయితేనేమి నిత్యావసర సరుకులైనట్టు కానీ ప్రతి ఒక్కటి కానీ చేసిన ఘనత ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మనము సుదీర్ఘ పాదయాత్రలో మన జగనన్న ఏం మన దగ్గర వచ్చి ఏమేమి విషయాలు కనుక్కున్నారో ఆ విషయాలన్నీ తన మనసులో పెట్టుకొని నవరత్నాలుగా తీర్చిదిద్ది ఆ నవరత్నాలను మన మహిళల్లో మెయిన్ ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన నవరత్నాల్లో భాగంగా ముఖ్యంగా మన వైఎస్ఆర్ ఆసరా ప్రతి మహిళలకి సంఘంలో 19/4/2019 నాటికి ఎంత అప్పు బకాయి ఉందో అంత బకాయి 4 విడతల్లో మనకు అందజేయడం ముఖ్య ఉద్దేశంగా చేసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు. నవరత్నాల భాగంగా ప్రతి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన విషయం అంటే మనమందరము మన జగనన్న నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ అందులో భాగంగానే ఈరోజు ఆసరా పథకం కింద మహిళా సంఘాలకు 2వ విడతగా విడుదల చేసిన ఈ బతులను మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పేసి ఇక్కడ అందరం జమ అయినాము. సాధికన్న గారికి తర్వాత వైస్ చైర్పర్సన్ కొమ్ము గంగా మీకందరికీ కూడా తెలుసు, దసరా వారం రోజుల ముందుగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలంతా కూడా జరుపుకుంటా ఉన్నారు. దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు, అక్షరాల 6,700 కోట్ల రూపాయలని ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 78 లక్షల మంది అక్క చెల్లెమ్మల అకౌంట్లలో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తారీఖున ప్రారంభించడం మీకు అందరికీ కూడా తెలుసు. మరి అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా మనం జరుపుకుంటా ఉన్నాం. గత సంవత్సరం కూడా ఇదే మాసంలో దాదాపుగా ఇక్కడే మనం మొదటి విడత ఆసరాలో దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఒక్కొక్క విడతలో 6 మండలాలు
మున్సిపాలిటీ కలిపి 32 కోట్ల రూపాయలు ఒక్కొక్క విడతలో ఆసరా కార్యక్రమం ద్వారా మనం చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎగ్గొట్టినటువంటి వైఎస్ఆర్ సున్నా వడ్డీని కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇప్పటికే 2 విడతలుగా మీకు చెల్లించాం. మరి ఈరోజు ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 2014 ఎన్నికల ముందు మరి ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు అనేది మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. నేను 2014 ఎన్నికల ముందు దాదాపుగా 600 పేజీలు, వేల సంఖ్యలో హామీలు. అందులో ప్రధానమైనది డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ. నేను అధికారంలోకి వచ్చిన రోజే మీ మొత్తం రుణమాఫీ చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా కనిపించిన ప్రతి గోడ పైన కూడా రాసినాడు ఆయన. ఇప్పుడు కూడా మీకు అక్కడక్కడ గోడల పైన కనిపిస్తూ ఉంటాయి డ్వాక్రా రుణమాఫీ, పూర్తి డ్వాక్రా రుణమాఫీ అనేది. దాంతో పాటుగా ఇంకా చాలా ఇచ్చినాడు. రైతులకి పూర్తిగా 100% రుణమాఫీ చేస్తాను, బ్యాంకుల్లో మీరు తాకట్టు పెట్టిన బంగారం అంతా కూడా మహిళలకు విడిపించిస్తాను, ఇంటింటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2000 నిరుద్యోగ వృద్ధి, ఇట్లాంటివి కొన్ని ముఖ్యమైనవి దాదాపుగా 600-700 హామీలు ఇచ్చాడు ఆయన. మరి ఆ హామీలన్నీ కూడా నమ్మి కొంతమంది మోసపోవడం వల్ల మరి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన రోజు నుంచే కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రతి హామీని కూడా ఏ విధంగా మోసం చేసి ఎగ్గొట్టాలనే కార్యక్రమం 5 సంవత్సరాలు కూడా చేసిన పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఆయన చేస్తాడని నమ్మి అధికారంలోకి రావడానికి ముందే కూడా మీరు కట్టడం మానేయడం వల్ల, మీ రుణాలు తిరిగి కట్టడం మానేయడం వల్ల దాదాపుగా 118 సంఘాలు డిఫాల్టర్లుగా మిగిలిపోయినారు. అంతేకాదు ఏ గ్రేడ్ లో ఉన్నవన్నీ బి గ్రేడ్లు, సి గ్రేడ్లు, డి గ్రేడ్ కూడా పడిపోయి 14,000 కోట్ల ఉన్న రుణం 25,000 కోట్లకు చేరింది 2019 సంవత్సరానికి. 900 ಹೇ ಯಾವಾಯ್ತು ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.